As was explained by Abhijit, we started the church 14 years ago in my living area, in my living room. సహోదరుడైన అభిజిత్ గారు చెప్పినట్టుగా సాయిఫ్ సంఘము 14 సంవత్సరాల క్రితము మా యొక్క గృహంలో నుండి మొదలు పెట్టబడింది. And we moved to a number of places. అక్కడ నుంచి అనేక ప్రదేశాలకు మేము దాన్ని నడిపించుకుంటూ వస్తూ ఉన్నాం. And in the year 2015, God was so good and God brought us to Covenant House. అదే విధంగా మేము వస్తూ ఉంటుండగా 2015 సంవత్సరం నుండి దేవుడు ఈ యొక్క సంఘానికి కావనెంట్ హౌస్ అనే సంఘానికి మమ్మల్ని తీసుకొని వచ్చారు. I want to thank Elder Tony and Reverend Keith Lai, who is here. They have been very gracious to us to take care of us. నేను ప్రత్యేకించి ఈ సంఘ పెద్దలైన ఎల్డర్ టోలీ గారికి అదేవిధంగా రెవరెండ్ కీత్ లాయ్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వారు మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తూ ఉన్నారు. I must say Elder Tony is like a father to me. ఎల్డర్ టోనీ గారు మరి మా సంఘానికి తండ్రిగా ఉంటూ ఉన్నారు. He's very, very kind and he's a very inspiring man to me. ఆయన ఎంతో మనకి సహకారిగా ఉంటూ మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. And here is some picture that you can see of us signing some agreements with Covenant House. ఈ యొక్క సంఘంతో మనం నిబంధన కుదుర్చుకుంటున్నప్పుడు ఉన్న ఆ యొక్క ఫోటోస్ మీకు స్క్రీన్ మీద చూపించబడుతూ ఉన్నాయి. Okay, next slide. I got a very short message. I'm going very fast. All right. Now this is the promise verse that is read every Sunday in our church. ఈ మీకు కనబడుతున్న స్క్రీన్ మీద కనబడుతున్న ఒక వాక్యము మా యొక్క వాగ్దానము ప్రతి వారం కూడా మేము దాన్ని చదువుకుంటాం. I remembered. I said, God, when this church is going to be open, నేను నాకు జ్ఞాపకం ఉంది దేవా ఒకవేళ ఈ సంఘము గాని తీయబడితే 14 years ago in my home, 14 సంవత్సరాల క్రితము మొదలు పెట్టబడినప్పుడు I said, God, what is one verse that we want to read every Sunday? ప్రతి ఆదివారం కూడా ఏ అయితే వచనాన్ని నీవు చదవాలని ఆశపడుతూ ఉన్నావు నాకు తెలియజేయని దేవుడిని అడిగాను. And God gave me this verse from Isaiah 43:4. ఈ యొక్క వచనాన్ని దేవుడు యెషయా గ్రంథము 43వ అధ్యాయం 4వ వచనం నుంచి ఇచ్చారు. And this verse is so prophetic. ఈ యొక్క మాట ఎంతో ప్రవచనపూర్వకమైనది. You know, one of you, మీలో ఎవరో ఒకరు, if you give your life fully to God, మీ యొక్క జీవితాన్ని సంపూర్ణంగా యేసుకి ఇచ్చినట్లయితే God can multiply your life. నీ యొక్క జీవితాన్ని దేవుడు అభివృద్ధి చేస్తాడు. It's like a multiplier effect. అది ఎలాగంటే నిన్ను రెట్టింపు చేస్తూ ఉంటాడు దేవుడు. Of one person giving his life fully for Jesus. ఒక వ్యక్తి దేవునికి సంపూర్ణంగా తనకు జీవితాన్ని సమర్పించినట్లయితే. I want to thank all of you from our Hindi, English, Telugu and Tamil ministry because you are fruits of what God's promise is. నేను ఇక్కడ వచ్చినటువంటి ఇంగ్లీషు, హిందీ, తెలుగు, తమిళ్ ఆ యొక్క సహోదరులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. వీరందరూ కూడా మరి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఫలములు వంటి వారు. In fact, before I started the church, I know running a church is not easy. ఇక్కడ ఈ సంఘము స్థాపించబడక మునుపు నాకు తెలుసు ఒక సంఘాన్ని నిరంతరం నడిపించడం అంటే అంత సులభమైన విషయం కాదు. A pastor's job is a difficult job. ఆ యొక్క పాస్టర్ గారి యొక్క ఉద్యోగము చాలా కష్టతరమైనది. You might think it's easy, he's up here preaching, but the background work is very, very difficult. మీరు అనుకోవచ్చు ఇది చాలా సులభము, అక్కడ ఇక్కడ చేసేయచ్చు అనుకుంటారేమో, కానీ మీకు కనిపించని పని చాలా విస్తారంగా ఉంటుంది. And dealing with people's lives, it's not easy. అదేవిధంగా మనుషుల యొక్క జీవితాల గురించి తెలుసుకోవటం, వాళ్ళతో మాట్లాడడం అంటే అది సాధారణమైన విషయం కాదు. I really thank God for people who really encourage the pastor. మరి పాస్టర్ గారు నన్ను ఎంతో మంది మనుషులు ఎవరైతే ప్రోత్సహిస్తూ ఉన్నారో వారందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. Who really serve in the church. అదేవిధంగా వారు సంఘంలో సేవ కూడా చేస్తూ ఉన్నారు. But we all know they are very difficult people sometimes. మన అందరికీ తెలుసు వాళ్ళు కొన్నిసార్లు చాలా కఠినంగా ఉంటారు మనతోనే. Who makes the life of a pastor a living hell. కొన్నిసార్లు పాస్టర్ యొక్క జీవితాన్ని ఎంతో కష్టతరం చేస్తారు వాళ్ళు. I remember before I started the church, I said, God, I know starting a church is difficult. మరి ఈ సంఘం మొదలు పెట్టబడక మునుపు నాకు తెలుసు ఒక సంఘాన్ని నడిపించడం అనేది చాలా కష్టమని.
And then as I was in a season of prayer, నేను ఒక ప్రార్థనలో ఉంటూ ఉన్నప్పుడు I heard the Lord saying to me, I want you to walk through the whole land of Singapore. ఆ యొక్క ప్రార్థనలో దేవుడు నాకు మనవి చేసింది ఏంటంటే నేను ఈ సింగపూర్ దేశం అంతా కూడా నడిచి తిరగాలి అని కోరుకుంటూ ఉన్నాను. From the north to the south, east to the west. ఉత్తరం నుండి దక్షిణం వరకు, తూర్పు నుండి పడమ వరకు కూడా నన్ను దేవుడు నడవమని ప్రేరేపించాడు. Actually, Singapore is a very small place, right? So it's easy to walk, you know. నిజానికి సింగపూర్ దేశం చాలా చిన్నది కనుక ఈ చివరి నుంచి ఆ చివరికి నడవటం పెద్ద కష్టమేమి And కాకపోవచ్చు. I've got my good friend Amar who followed me in that prophetic prayer walk, and also Rajwin. అదేవిధంగా నా సహోదరులు అమర్ గారు, రాజ్విన్ గారు ఆ యొక్క ప్రవచన పూర్వకమైన ఆ నడిచే విధానంలో నాకు తోడుగా ఉన్నారు. And I told them, this is what God is saying to me, to pray before I embark on anything. ఇదే దేవుడు నాకు చెప్తూ ఉన్నాడు నేను ఏదైనా పని మొదలు పెట్టక మునుపు. I think that let's give Rajwin and Amar a round of applause. అమర్ గారికి, రాజ్విన్ గారికి మరి చప్పట్లు కొట్టి వాళ్ళని అభినందిద్దాం. I really appreciate because it was a long walk, you know. నేను నిజంగా వాళ్ళు ఎంతో ప్రోత్సహిస్తాను ఎందుకంటే అది చాలా దూరం నడక గనుక. But we had a great time. We worshiped God, we sought the Lord, and we asked God, God, do you want me to open up a church? మేము కాలినడక నడుస్తూ ఉన్నప్పుడు మేము ప్రార్థన చేశాము, ఆరాధన చేశాము, ఒకరినొకరికి తోడుగా ఉన్నాము. దేవా నిజంగా మమ్మల్ని సంఘాన్ని స్థాపించమంటావా అని దేవుని అడుగుతూ ఉన్నాం. And the Lord says, yes, I want you to open up a church. అప్పుడు దేవుడు మాకు సమాధానం ఇచ్చాడు, అవును మీరు ఒక సంఘాన్ని మొదలు పెట్టాలి అని And చెప్పారు. that's how we started in our church. ఆ విధంగా మనం ఈ యొక్క సంఘాన్ని మొదలు పెట్టాం. With a very small English ministry. ఆ యొక్క ఇంగ్లీష్ సహోదరులు చాలా తక్కువ మంది కూడుకునేవారు. And then I always, in fact, I'm a very simple man, right? Even though I got a master's degree, I like to ask simple questions to God, you know. I say, God, who will you bring to the church? ఆ యొక్క సంఘాన్ని స్థాపించినప్పుడు నాకు ఆ యొక్క చదువు ఉన్నప్పటికీ కూడా నేను చాలా చిన్న ప్రశ్నలు దేవుడిని అడుగుతూ ఉండేవాడు. దేవుడా నువ్వు సంఘం పెట్టమంటున్నావు, మరి సంఘానికి నువ్వు ఎవరిని తీసుకొని వస్తావు అని అడుగుతూ ఉన్నాను. And I'm one person, I do not want to be accused of sheep stealing. మరి నేను ఆ సంఘాన్ని మొదలుపెట్టినప్పుడు నేను ఒక దొంగిలించేవాడిగా నేను ఉండకూడదు అనుకునేవాడిని. I do not want transfer growth from another church. లేకపోతే వేరే సంఘం నుంచి ఇక్కడ మనుషులు వచ్చి ఈ సంఘం అభివృద్ధి చెందాలని నేను కోరుకునేవాడిని కాదు. I said, God, we will reach out to a huge mission field in Singapore. దేవా మరి ఈ సింగపూర్ దేశంలో చాలా పెద్ద విస్తారంగా సేవ చేయాలని ఆశపడ్డాను. And then slowly God brought the Telugu ministry into our church. తర్వాత ఆ యొక్క తెలుగు సంఘాన్ని దేవుడు ఈ యొక్క సంఘంలోనికి తీసుకొని వచ్చారు. And then the Tamil ministry. తర్వాత తమిళ సంఘం వచ్చింది. And then the Hindi ministry. తర్వాత హిందీ సంఘం వచ్చింది. But brothers and sisters, I want to say to you today one thing. సహోదరులారా ఈ రోజు మీకు అందరికీ కూడా ఒక విషయం చెప్పాలనుకుంటూ ఉన్నాను. You know, my name Pritam Singh. నా యొక్క పేరు ప్రీతం సింగ్. Pritam means love. ప్రియతం అనే పదానికి అర్థం ఏంటంటే ప్రేమ. And Singh means lion. సింగ్ అనే పదానికి అర్థం ఏంటంటే సింహము అని. I do not know why, but God has called me and God has chosen me. ఎందుకో నాకు తెలియదు కానీ దేవుడు నన్ను పిలిచాడు, ఆయన నన్ను ఎన్నుకున్నాడు. Even before I didn't know him. ఆయన ఎవరో నాకు తెలియనప్పటికీ కూడా ఆయన నన్ను ఎన్నుకున్నాడు. And there's always so much of love in my heart for people. నా యొక్క హృదయంలో మనుషులలో ఎంతో ప్రేమ కలిగి ఉంటాను ఎప్పుడు కూడా. And I say, God, who will you bring to the church? దేవా ఈ యొక్క సంఘానికి నువ్వు ఎవరిని తీసుకొని వస్తూ ఉన్నావు? And you know what? One group of people that God has brought to the church in Saif Church. మరి ఈ యొక్క సంఘంలోనికి ఒక సమూహంగా జనము తీసుకురాబడ్డారు. Is the Dalit community of India. వారు ఆ యొక్క దళితులుగా పిలువబడినటువంటి భారతీయులు. In India, they are called the untouchables. మన భారతదేశంలో వారిని అంటరాని వారిగా చూస్తారు. India has got a caste system which is so rigid. ఇండియాలో మరి ఎంతో కష్టతరమైనటువంటి ఆ కుల వ్యవస్థ ఉంది. And it's so oppressive. వారు మరి ఎంతో కఠినంగా ఉంటారు. And the Dalit or the untouchables are not even part of the caste system. మరి ఇక దళితులు అనబడేవారు లేకపోతే అంటరాని వారు అనేవారు ఆ కులాలలో వారిని ఒక కులంగా పరిగణించేవారు కాదు. You know, they are called, in fact they are labeled as subhuman.
not even humans. వాళ్ళు కనీసం ఒక మనిషిగా కింద పరిగణింపబడేవారు కాదు. God has brought a lot of them into our church. Let's give God a clap. దేవుడు అటువంటి వారిని ఎంతో మందిని ఈ సంఘానికి తీసుకొని And in వచ్చారు. this church, we value them a lot. ఈ యొక్క సంఘంలో అటువంటి వారికి మేము ఎంతో విలువిస్తూ ఉంటాం. You know, in Saif Church, they are the backbone of our church. ఈ యొక్క సైఫ్ సంఘానికి వెన్నెముక వంటి వారు ఎవరు అంటే వారే అని నేను చెప్పగలను. They do so much in our church. వారు ఈ యొక్క సంఘం కొరకు ఎంతో చేస్తూ ఉన్నారు. So today I want to honor Brother David Livingston and Sister Vijaya. You come forward. I really love you so much. ఈరోజు మరి మన మధ్యలో ఉన్న డేవిడ్ లివింగ్స్టన్ గారు, ఆంటీ విజయ గారిని ముందుకు రావాల్సిందిగా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. Come forward, Sister Vijaya and David Livingston. అంకుల్ డేవిడ్ లివింగ్స్టన్ గారు, విజయ గారు దయచేసి ముందుకు రండి. Come. Oh yeah, he loves to wear. Okay. He come forward here. Brothers and sisters, you know, these are the most important people in our church. సహోదరులారా, మరి వీరు మన యొక్క సంఘానికి ఎంతో ప్రముఖమైనటువంటి వారు. In India, they would call them the untouchables or from the Dalit community. మరి భారతదేశంలో వారిని అంటరాని వారుగా అనొచ్చు, లేకపోతే వాళ్ళు దళితులు అనొచ్చు. But in Saif Church, I as a pastor, I love them so much. ఈ యొక్క సైఫ్ సంఘంలో నేను ఆ పాస్టర్ గారిగా వారిని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాను. You know, they are, in fact, they support the work of what I do so much. మరి వారు చేసే పని నేను ఎంతగానో సహకరిస్తూ ఉంటాను. So Sister Vijaya, I want to give you a really nice cross. మరి ఆంటీ విజయ్ గారు మీకు చక్కనైన యొక్క సిలువ ఇవ్వబడింది. And that cross is from Israel. అదేవిధంగా అంకుల్ గారు మీకు కూడా చక్కనైన సిలువ ఇవ్వబడింది. ఇవి ఇజ్రాయెల్ దేశం నుండి I తీసుకురాబడ్డాయి. want everyone to rise up. దయచేసి అందరూ కూడా లేచి నిలబడి I want you to stretch your hands మీ యొక్క to our brothers. మీ చేతులు వారి వైపు చూపించమని David Livingston and his wife, Sister Vijaya. మా డేవిడ్ లివింగ్స్టన్ గారు, ఆయన యొక్క భార్య సిస్టర్ విజయ గారి గురించి, And to all the Dalit community in our church here. అదేవిధంగా ఆ యొక్క దళితులుగా పరిగణింపబడే ప్రతి ఒక్కరు కూడా మన సంఘంలో ఉన్న వారందరూ కూడా, The world looks down on them. ఈ ప్రపంచం వారి వైపు చిన్న చూపు చూడొచ్చు, But God views them as precious and loved. కానీ దేవుడు వారిని ప్రశస్తమైన ప్రేమతో చూస్తూ ఉన్నాడు. In the church, we are one. మన సంఘంలో మనందరము ఏకరీతిగా ఉంటూ ఉన్నాం. There is no Jew or Gentile. యూదుడని అన్యుడని భేదం లేదు. We are all one in Christ. మనందరము క్రీస్తులో ఏకముగా ఉంటూ ఉన్నాం. Maybe I ask Reverend Keith Lai to come and pray for them. Or give a prophetic prayer for them. Come. సహోదరులు కీత్ లయ గారిని మేము ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాం. వారి గురించి ప్రార్థన చేయాల్సిందిగా అడుగుతూ ఉన్నాం. Father, indeed, your purposes, your plans are so wonderful. తండ్రి, మీ యొక్క ప్రణాళికలు ఎంతో ఆశ్చర్యకరములు. We thank you that through these two servants of yours, many have been blessed. తండ్రి, మరి మేము నమ్ముతూ ఉన్నాము, వీరిద్దరి ద్వారా ఎంతో మంది ఆశీర్వదింపబడ్డారు. Their hearts are filled with your love. వారిని మీ యొక్క ప్రేమతో నింపండి. They reflect your glory, Lord, by their simple, humble service. వారి యొక్క చిన్న ఆ యొక్క సేవ ద్వారా మీ యొక్క నామానికి మహిమ తెచ్చేవారుగా ఉంచండి. And we pray right now you will increase, God, your anointing, your favor upon them. తండ్రి, నేను ప్రార్థన చేయుచుండగా వారిని ఇంకా అభిషేకించమని అడుగుతూ ఉన్నాను. You enlarge their sphere of influence and blessing. తండ్రి, వారి ఆత్మని ఇంకా బలపరచండి, వారిని ఇంకా ఆశీర్వదించండి. We pray that you will give them supernatural health and strength in all that they will do. తండ్రి, ఆ పరలోకపు ఆరోగ్యాన్ని సమస్తాన్ని వారికి దయచేయండి. That through them, Lord, your name be magnified and glorified. వారి ద్వారా మీ యొక్క నామం మహిమపరబడినట్లుగా సహాయం చేయండి. I pray the Spirit of the living God will just fill you full and overflowing. నేను ఆ యొక్క ఆత్మీయమైన దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాను, వారిని నింపమని అడుగుతూ ఉన్నాను. The God's purposes will further be enlarged and extended through your lives. దేవుని యొక్క ప్రణాళికలు మీ యొక్క జీవితాల ద్వారా ఇంకా విశదీకరించబడతాయి. So bless them and give them good success in all that they do, Lord. తండ్రి, వారిని ఇంకా ఆశీర్వదించండి, వారి జీవితంలో విజయాన్ని అనుగ్రహించమని, వారు ఏ పని చేయొచ్చు నాకు సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నాం. We ask this in Jesus' name. యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి మీరందరూ కూడా కూర్చోనండి.
Thank you, sister. Thank you. You know, my prayer is that God will open the floodgates మరి నా యొక్క ప్రార్థన దేవుడు ఆ యొక్క ద్వారాలు తెరవాలని, for every type of people to come into Saif Church. ప్రతి ఒక్క జనాంగం కూడా ఈ సంఘంలోనికి రావాలని, Whether they are, whatever caste they are, వారు ఎటువంటి తరగతికి చెందిన వారైనప్పటికీ, whatever people group they are, వారు ఎటువంటి జనానికి సంబంధించిన వారైనప్పటికీ, because our church is a church where we want to reach out to all nations. కానీ మన యొక్క సంఘము మన ప్రపంచాన్ని అంతటికి వ్యాపించేటటువంటి సంఘము. And I really want to thank God that God has used me నన్ను దేవుడు ఈ విధంగా వాడుకున్నందుకు ఆయనకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. and use Saif Church to reach out to these people. ఈ యొక్క సైఫ్ సంఘానికి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి, And we want to give all our importance to the people from every people group. మరి ఎక్కడి నుంచి వచ్చినప్పటికీ కూడా మీకు అందరికీ కూడా మేము ప్రత్యేకమైన సహాయం, మా యొక్క సహాయం దయచేస్తూ ఉన్నాం. Especially from the Dalit community of India who are working in Singapore. మరి ఇండియా దేశం నుంచి ఇక్కడ దళితులుగా వచ్చి పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మేము సహాయం Let's చేస్తూ give ఉన్నాం. God a clap offering. చప్పట్లు కొట్టి దేనికి మహిమ Brothers and చెల్లిద్దాం. sisters, sorry, it's not even in my notes, I don't know. But I just want to say one thing. In India, the Dalit community is not allowed to worship God. నిజానికి ఇవన్నీ కూడా నేను సిద్ధపడలేదు, కానీ ఇప్పుడు ఎందుకో చెప్పాలని నేను చెప్తూ ఉన్నాను. They cannot go into the Hindu temple భారతదేశంలో వారు ఆ యొక్క హిందూ దేవాలయానికి వెళ్ళి ఆరాధన చేయకూడదు, because they are considered unclean. వారు అపవిత్రమైన వారిగా ఎంచబడ్డారు కనుక. Even their shadow cannot touch anyone else, వారు ఎవరు కూడా వాళ్ళ నీడ కూడా ఎవరిని ముట్టుకోకూడదు, because their shadow is considered unclean. వారికి నీడ పడినా సరే అది అపవిత్రమని వారు భావిస్తారు. They cannot share the same water from the well. వారు అదే విధంగానే ఆ బావిలోంచి నీళ్లు కూడా తోడుకోవడానికి అనుమతి ఉండదు They వాళ్ళకి. cannot even shake hands with someone else. వారు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ కరచాలనం కూడా చేయకూడదు. I remember in the early years of ministry, నాకు జ్ఞాపకం ఉంది ఆ యొక్క సంఘం స్థాపించబడిన మొదటి దినాల్లో I would always shake hands with some of the foreign worker, the men. నేను కొంతమంది సహోదరులకి ఎప్పుడు కూడా ఆ యొక్క కరచాలనం చేస్తూ ఉంటాను. But some of them will always fold their hands. I don't know why. They fold their hands like that. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఇలా మూచుకొని పెట్టుకుంటారు Or కొంతమంది, they would just turn their hands away. లేకపోతే వాళ్ళ చేతుల్ని దూరంగా పెట్టుకుంటారు. No, I said, when we shake hands, we got to open our hands together. Like that. నేను చెప్తాను, ఎవరైనా మీకు షేక్ హ్యాండ్ లేకపోతే కరచాలనం చేయడానికి వస్తూ ఉంటే మీరు చేయి ముందుకు ఇవ్వాలి. Because some of them said they don't feel good enough to shake hands with someone else. అటువంటి వారు మీతో కరచాలనం చేయడానికి మేము మంచిగా భావించట్లేదు అంటారు. Such is the pain and such is the oppression they face even right now. ఈ రోజుల్లో కూడా అటువంటి భావద్వేషాలు ఇంకా ఉన్నాయి. Okay, next slide. Okay, I'll be very fast. Okay, now this is it says here, this is what the sovereign Lord says. No, next slide. Next slide, please. Yeah. Next, yes. Brothers and sisters, my text for today is God's plan is wonderful. దేవుని యొక్క ప్రణాళికలు ఆశ్చర్యకరములు. You know, in this Isaiah 28, the centerpiece is Jesus. ఈ యొక్క ఐషయా 28వ అధ్యాయంలో ఆ ముఖ్యంగా మనం చూడగలిగింది ఎవరిని అంటే యేసును. And the pivot for this chapter is Jesus. ఈ యొక్క ముఖ్యమైన వ్యక్తి ఎవరు ఉన్నారు ఈ యొక్క అధ్యాయంలో అంటే ఆయన యేసు. This is what the sovereign Lord says. ఈ యొక్క మాటల్ని దేవుడు చెప్తూ ఉన్నాడు. Behold, I lay in Zion a foundation stone. Isaiah 28, 16 to 17. Yeah, some of these words are very difficult. When you have a different language, quite strong words. Quite difficult words to translate. So Jesus is our cornerstone, and he is our real hope. And the Bible says what? He who believes in Jesus will never be stricken with panic, because God will give you his peace. And that is what we need. We need the peace of God. Jesus is the Prince of Peace. Okay, you got it? Isaiah 28, verse 16. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 29వ వచనము. You want to read first? Just verse 16 only, yeah.
జనులు సైన్యములకు అధిపతియగు యెహోవా చేత దాని నేర్చుకొందురు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. Amen. I know I can hear some of your stomachs rumbling and you're thinking about a biryani because, it's really kind of past dinner time. But just bear with me a bit more, right? I mean, we need to have, we need to practice a bit of fasting and prayer, especially when you attend an Indian service. నాకు తెలుసు మీకు అందరికి కూడా ఆకలిగా ఉందని, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయని. కానీ ప్రత్యేకించి ఈ యొక్క భారతీయ సర్వీసులకు మీరు వచ్చేటప్పుడు వీటికి సిద్ధపడి రావాలి, ఉపవాసాలకి వాటికి కూడా. Okay, next slide. You see, the context of Isaiah 28 is God is saying that He's giving His judgment on Israel and Jerusalem. ఈ యొక్క యెషయా 20 గ్రంథంలో దాని ముఖ్యోద్దేశం ఏమిటంటే దేవుడు ఆ ఇజ్రాయెల్ దేశానికి ఆ యొక్క తీర్పుని తీసుకొని రాబోతూ ఉన్నాడు. But justice and deliverance is coming. ఆ యొక్క తీర్పు విడుదల రెండు రాబోతూ ఉన్నాయి. The leaders of Israel are compared to drunkards with no spiritual insights. ఆ యొక్క ఇజ్రాయెల్ దేశం యొక్క నాయకులు మరి తాగుబోతులుగా ఉంటూ ఉన్నారు. The people of Israel are blind, deaf and mute. Blind, deaf and mute. వారు గుడ్డివారిగా, మూగవారిగా, చెవిటివారిగా ఉంటూ ఉన్నారు. They are hard-hearted, they are stubborn and they are stiff-necked. వారు హృదయాన్ని ఎంతో రాయిలాగా చేసుకొని వారి యొక్క హృదయాన్ని కదిలించకుండా ఉంటూ ఉన్నారు. Brothers and sisters, you know what? From the time of the Jewish nation till now, actually not very much has changed, even in biblical times. People are hard-hearted, stubborn and stiff-necked. I as a pastor, I know. ఆ రోజుల నుంచి కూడా యూదులు ఈ రోజు వరకు కూడా చాలా మంది అదే విధంగా మొండిగా ఉంటూ ఉన్నారు. So Isaiah says in verse 11 here that the Assyrians are coming and they will teach them the hard way what they refuse to learn the easy way. మరి ఇక్కడ చెప్పబడింది, అష్షూరు వారు వస్తూ ఉన్నారు, వారు ఈ యొక్క దేశాన్ని ముట్టడి చేస్తూ ఉన్నారు అని చెప్పబడింది. Thank you. Okay, next slide. So he says here what? If the simple, straightforward message is rejected, చక్కగా చిన్నగా చెప్పబడిన ఆ యొక్క సువార్తని మనము నిర్లక్ష్యం చేసినప్పుడు God will find another way to communicate to the hard-hearted. మరి ఎవరైతే లొంగని హృదయాలు కలిగి ఉన్నారో వారికి వేరే ఒక విధంగా ఆ యొక్క మాటలను తెలియజేస్తారు. Yeah, maybe the slides can be put properly. I don't know. Yeah, okay, good. Thanks. Brothers and sisters, you know what? God's ways are very easy. దేవుని యొక్క మార్గాలు చాలా సులభతరమైనవి. It's only we who tend to maybe complicate things a lot, కొన్నిసార్లు మనకు తెలియకుండా ఎన్నో యొక్క చిక్కుల్లో మనం పడిపోతూ ఉంటాం. Sometimes I'm reaching out to Muslims and Hindus and Sikhs. They always, in fact, one of the things that come to my mind is, how come Christianity is so complicated? This is the word they use. It can seem a bit complicated. నేను కొన్నిసార్లు హిందువులకి లేదా ముస్లింలకు, సిక్కులకు యొక్క సువార్తను ప్రకటించినప్పుడు వారు నాతో అంటూ ఉంటారు, ఎందుకు క్రైస్తవులు ఇంత కష్టతరమైన పద్ధతుల్ని ఫాలో అవుతూ ఉంటారంటారు. And this is the way that some of us has presented. Christianity is complicated. కొంతమంది చెప్తా ఉంటారు, నిజంగానే క్రైస్తవత్వం అనేది చాలా కఠినతరంగా అని చెప్తా ఉంటారు. But brothers and sisters, the answer is no. Christianity is very, very simple. నిజానికి ఈ యొక్క క్రైస్తవత్వం అనేది చాలా సులభతరమైనది. It's a simple message of reconciliation with God. మరి దేవునితో మనము మంచి సంబంధం కలిగి ఉండటము, and forgiveness in Jesus. యేసులో మనకు ఒక క్షమాపణ కలిగి ఉండటము, and to have a relationship with God. ఆ విధంగా దేవునితో సంబంధం కలిగి ఉండాలి. Maybe it's time for repentance. It's time to ask God to forgive us. ఈ సమయము దేవుని దగ్గర మరి మనం క్షమించమని అడగటే సమయం అనుకుంటున్నాను. And it's time to return to the Lord. మనందరం కూడా దేవుని వైపు తిరిగే సమయం ఇది. Brothers and sisters, you know what? Singapore has got a huge mission field. ఈ యొక్క సింగపూర్ దేశంలో మరి సువార్త చేయాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. There are 2 million foreigners in Singapore. ఈ యొక్క 2 లక్షల విదేశీయులు ఈ యొక్క దేశంలో ఉన్నారు. They are like people like you and me.
వారందరూ కూడా నీకు లాంటి వారు నాకు లాంటి వారే. Maybe our prayer is that God, open my eyes, God. దేవా నా యొక్క కన్నుల్ని తెరవేయండి అయ్యా అని ప్రార్థన చేస్తాను. Open my eyes that I can see your mission field here. నా యొక్క కన్నులు తెరవజేయండి, ఆ దాని ద్వారా నేను ఎక్కడైతే సువార్త చేయాలో దాన్ని నేను చూస్తాను. I, as a pastor, I don't go on foreign mission trips. నేను ఒక పాస్టర్గా ఎప్పుడు కూడా ఇతర దేశాల్లో ఉన్న ఆ మినిస్ట్రీ వరకు వెళ్ళను. My mission trip is to go to Tuas and all the far areas of Jurong. నాకు దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క సువార్త ఎక్కడు అంటే ఈ సింగపూర్ శివారులో ఉన్న తువాసు లేదా జోరాంగు ప్రదేశాల్లో. And sit under a tree and just do a ministry there straight away. ఒక చెట్టు కింద కూర్చొని అక్కడ నా యొక్క మినిస్ట్రీని మొదలు పెడతాను. And God has blessed the work. దేవుడు ఆ యొక్క పనిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. Today, unfortunately, we can only have 100 people here. మరి ఈరోజు కేవలము 100 మంది మాత్రమే ఇక్కడ అనుమతించబడ్డారు. Actually, there are a lot more people who want to join us, but because of COVID restrictions, we cannot have them. ఎంతో మంది మరి ఈరోజు మనతో కూర్చోవాలనుకున్నారు, కానీ ఈ కోవిడ్ నిబంధనల వల్ల వాళ్ళు మనతో లేకపోయారు. Okay, the next slide. It talks about the security of Messiah Jesus. ఈ యొక్క మాటలు ఆ యొక్క దేవుని ద్వారా ఇవ్వబడినటువంటి మెస్సయ యొక్క రక్షణ గురించి మాట్లాడుతూ ఉన్నాయి. And the dangerous place of sinners. అదేవిధంగా ఆ యొక్క పాపులకి నిర్దేశించబడిన భయంకరమైన ప్రదేశం. We can have the shalom of God. మనము దేవుని యొక్క శాంతిని కలిగి ఉంటాం. Or the chaos of the world. అదేవిధంగా ఆ యొక్క ప్రపంచం యొక్క నాశనాన్ని కూడా చూస్తాం. And all these are in the context of Isaiah 28. ఇవన్నీ కూడా ఈ యొక్క యెషయా గ్రంథం 28వ అధ్యాయంలో చూపించబడ్డాయి. God says he's laying a foundation stone. దేవుడు మరి ఆ యొక్క శంకుస్థాపన రాయిని వేస్తూ ఉన్నాడు. A cornerstone in Zion. ఆ యొక్క మూలరాయిగా సియోన్లో వేస్తూ ఉన్నాడు. That will stand forever. అది ఎంత కాలమైనప్పుడు కూడా నిలిచి ఉంటుంది. People should trust in Jesus. దేవుడు యేసునందు నమ్మకం కలిగి ఉండాలి. And not panic. వారు భయపడకూడదు. You know, this message is still applicable to us today. ఈ రోజు కూడా ఈ యొక్క సువార్త ఈ యొక్క మాటలు మనకు వర్తిస్తాయి. Whatever is happening, we can have the rest of God. ఏదైతే జరుగుతూ ఉందో ఆ జరుగుతున్న ప్రతి విషయంలో కూడా మనం దేవుని యొక్క శాంతిని సమాధానం కలిగి ఉంటాం. The ground you're on can be shaky. మీరు కూర్చున్నటువంటి ఆ యొక్క ప్రదేశము జరుగుతూ ఉండొచ్చు. There can be impending doom around us, unpredictability. ఈ చుట్టుపక్కల ఏం జరుగుతాయో అప్పటికప్పుడు అకస్మాత్తుగా జరుగుతూ ఉంటున్నాయి. But we put our trust in Jesus. కానీ మనకు నమ్మకం అయితే యేసులో ఉంచాం. Next slide. Okay, I tell you what, I will not go on because the thing is this, I'm looking at the time. I'm going to invite a few of our invited guests to just say a few words before we have communion. All right? So before we have prayer and then communion. Okay? So I've invited, I've spoken to some of you to come forward. So Amar and Harrison and Peter Ko, can you come forward and just say a few words about our church that you know, and we can just glorify God before we have communion. And can I get Silam Suresh to bring the communion tray to the center? మనము ఆ యొక్క ప్రభు బల్ల ఆరాధనలోకి వెళ్ళక ముందు మన మధ్యలోకి అతిథులుగా రాబడిన కొంతమంది యొక్క మాటలు వినాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి వారిని నేను ముందుకి ఆహ్వానిస్తూ ఉన్నాను. Just say a few things. Hello, Saif Church. I'm Harrison. I actually came to know about Saif Church and Pastor Pritam about 4 years ago at my own church at Faith Methodist Church. So we were actually having this, like young adults, youth kind of thing. And then Pastor Pritam and last time there was this Pastor David Iluri. They were there to, share about what they do. And I just got curious, and then I came down and I took their tracks, and then I came down to, their church and I prayed to God, to show me, what He's doing in Saif Church. And over the 4 years, I think I've seen a lot. I went to down to Jalan Papan, and then some of you may know me. I've a fellowship with you, and then I've done some. I think the goodie bag
giveaway and all that. And I'm very glad to see that there are so many of you here and how the church has grown. Very proud to see what God has done for you, and just very happy, and yeah, it's a real blessing to be able to see Saif Church grow into what it is today. Yeah. Thank you. I want to thank Harrison and Faith Methodist. They're always giving a lot of clothes, and all our foreign worker men, they love the clothes. Really nice and goodie bags. Thank you so much. Okay, next one. Yes, hello, hi. Good evening, everyone. My name is Amarjit Singh. I've known Pastor Pritam from the 1990s. Yes, 1990s. And he's a man of vision, a man of courage. And when God spoke to him sometime in 2006 to step out in faith, which he did, to set up Saif, and I'm all thanks to God that Saif has grown from its simple, humble beginnings, starting off with a cell church in his living room, to now having four services in 4 different languages. It's just amazing what God has done through this man, Pastor Pritam. I am blessed to have him as a friend, a brother, and a mentor. Thank you. Thank you. Amar is my faithful supporter, and Peter Ko is a very nice chap. Don't mind. I not use the wearing mask to speak. Okay, thank you very much for inviting me, Saif Church, and Pastor Pritam Singh. I know him since the Bible house when the service was there. And then after that, went to St. Andrew, and now over here. And I can see the numbers has grown so much. I believe he has put in immense sacrifice and effort to see the church grow. Without God, it's impossible. It's amazing to have pastor to have this energy, sacrifice, and now you know that he has a master's degree. He no need to go through all these sacrifices, spending late night giving out goodies to so many foreigners.